అసలు స్నానం అనేది ఎప్పుడెప్పుడు చేయాలి అంటే చాలా మంది మనలో ఏం చేస్తా ఉంటారంటే రోజు స్నానం చేసే వాళ్ళు ఉంటారు, రోజు విడిచి రోజు స్నానం చేసే వాళ్ళు ఉంటారు, అసలు స్నానమే చేయని వాళ్ళు కూడా ఉంటారు. అసలు ఈ స్నానం అనేది ఎప్పుడు చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేస్తే మనకి మంచిది. అలాగే నార్మల్ గా మన జుట్టు అనేది రాలిపోతూ ఉంటది కదా, ఈ జుట్టు రావడం వెనకాల ఉన్న ఒక చిన్న థియరీని కనుక మీరు తెలుసుకున్నారంటే నిజంగా షాక్ అవుతారు. ఈ ఫ్యాక్ట్ బాగుంటది, చాలా బాగుంటది ఫ్యాక్ట్ ఇది. ఎండ్ వరకు చూడండి. మీకు ఇది గుర్తున్నదా, మనం చిన్నప్పుడు స్పిరిట్ గేమ్ అని చెప్పి ఆడేవాళ్ళం. అదే క్యారమ్ బోర్డు 4 హోల్స్ లో 4 క్యాండిల్స్ పెట్టి మధ్యలో కాయిన్ పెట్టి దయ్యాన్ని పిలితే దయ్యం అవుతుంది అని చెప్పి చాలా అనుకునే వాళ్ళం కదా. మనలో చాలా మంది దోలగాళ్ళు అది చేసినా కూడా దయ్యం రాలా. కానీ కొన్ని ఇంగ్లీష్ హారర్ ఫిలిమ్స్ లోని ఒక బోర్డు ఉంటుంది, ఓజా బోర్డు అని చెప్పి ఉంటుంది. ఆ ఓజా బోర్డు తో కనుక మనం పిలిస్తే నిజంగానే దయ్యం వస్తుందా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఓజా బోర్డుని ఎవరు కనిపెట్టారు? అలాగే వీడియో చివరిలో నేను ఒక అమెరికన్ హారర్ హైడ్ అండ్ సీక్ గేమ్ గురించి అయితే నేను చెప్తాను. ఇది చాలా భయంకరంగా ఉంటుంది గేమ్. ఇది ఎలా ఆడతారంటే, ఒక టెడ్డీ బేర్ ని మనమే ఇంటి మధ్యలో పెట్టి లైట్స్ ని ఆఫ్ చేసేసి ఒక పెన్సిల్ దాన్ని పొడి చేసి మనం పారిపోవాలి, అంటే ఒక చోట దాకోవాలి. ఆ తర్వాత ఆ టెడ్డీ బేర్ ఇంకో పెన్సిల్ ని పట్టుకుని మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చి మనల్ని పొడుస్తుంది అని చెప్పేసి ఒక గేమ్ ఉన్నది. ఆ గేమ్ గురించి కూడా ఫుల్ డీటెయిల్ గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి రోజు కూడా వస్తుంది. అండ్ మనం ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. మనలో చాలా మంది రోజు స్నానం చేసే వాళ్ళు ఉన్నారు, రోజు విడిచి రోజు స్నానం చేసే వాళ్ళు ఉన్నారు, అసలు స్నానమే చేయని వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, రోజు స్నానం చేయడం కంటే రోజు విడిచి రోజు స్నానం చేయడమే మంచిదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మన స్కిన్ లో ఉండే ముఖ్యమైన బ్యాక్టీరియా వచ్చరికి స్పెసిలోకోకస్ ఎక్టమిస్, కొరనెల్ బ్యాక్టీరియా, దాంతో పాటు ప్రొపియోని బ్యాక్టీరియా లాంటివి మన స్కిన్ పైన ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే, మన స్కిన్ మీద పెరుగుతున్న డేంజరస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వీటిని పెరగకుండా అక్కడే ఆపేస్తాయి. దాంతో పాటు మన స్కిన్ కి సంబంధించిన రక్షణ వ్యవస్థను కూడా చాలా బలంగా తయారయ్యేలా చేస్తాయంట. ఇంకా రోజు విడిచి రోజు స్నానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మన స్కిన్ పైన ఉన్న నేచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా, వీటిని తగ్గిపోకుండా మనం కాపాడుకోవచ్చు అంట. కానీ ఇలా చేయడం అనేది డ్రై స్కిన్స్ అలాగే సెన్సిటివ్ స్కిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలని చెప్పి డాక్టర్స్ అంటున్నారు. ఎందుకంటే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలా చేయడం వల్ల చర్మం మీద తేమ అనేది పెరిగి చిరాకుని తగ్గిస్తుంది అని చెప్పి డాక్టర్స్ అంటున్నారు. ఒకవేళ మీరు మొత్తానికి స్నానం చేయడం మానేశారంటే ఏం జరుగుతుందంటే, మన బాడీ పైన రకరకాల బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అలాగే డెడ్ స్కిన్స్ కూడా మన బాడీ మీద, మన స్కిన్ పైన మొత్తం పెరిగిపోయి ఇంకా మొత్తం ఒక చెత్త కొప్పలా తయారవుతుంది మన స్కిన్ అంతా. దీనివల్ల ఏం జరుగుతుందంటే, బాడీ మీద స్మెల్ రావడం మొదలవుతుంది. ఇంకా తర్వాత ఇంకా స్కిన్ మీద ఎలర్జీస్ రావడం అలాంటివి జరిగి స్కిన్ ఎలర్జీస్ చాలా ఎక్కువ వస్తాయి. నార్మల్గా ఒక మనిషికి రోజుకి 100 వెంట్రుకలు రాలిపోతాయంట. ఈ 100 కూడా తల వెంట్రుకలే రాలిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన తలలో ఉన్న ప్రతి వెంట్రుకకి ఒక్కొక్క నిర్దిష్టమైన సమయం ఉన్నది. అదేంటంటే, తల వెంట్రుకలు పెరిగే దశ ఒకటి, అవి విశ్రాంతి తీసుకునే దశ ఒకటి, మూడోది రాలిపోయే దశ ఒకటి. ఈ 3 దశల్లోనే ఈ తల వెంట్రుకలు పెరగడమైనా, అవి ఉండడమైనా, రాలిపోవడమైనా ఈ మూడిట్లోనే జరుగుతుంది. ఈ చక్రంలోనే పాత వెంట్రుకలు మొత్తం అన్ని కూడా రాలిపోయి కొత్త వెంట్రుకలు రావడం మొదలవుతుంది. ఒకవేళ మీ జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుందంటే మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. మనం చిన్నప్పుడు మనం స్పిరిట్ గేమ్ ఆడేవాళ్ళం. అది మీలో ఎంతమందికి గుర్తుంది? నార్మల్ గా చెప్పాలంటే, ఒక డార్క్ రూమ్ లోకి మనం ఒక క్యారమ్ బోర్డుని తీసుకెళ్లి ఆ క్యారమ్ బోర్డుని అక్కడ పెట్టి 4 హోల్స్ 4 క్యాండిల్స్ అక్కడ పెట్టి వెలిగించి మధ్యలో ఒక రూపాయి బిల్లని పెట్టి దెయ్యాన్ని రమ్మంటే దెయ్యం వచ్చి కాయిన్ కదుపుతుంది. అలాగే మనం అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా దెయ్యం ఆన్సర్ చేస్తుందని చెప్పి మనం నమ్మేవాళ్ళం. కాకపోతే ఇది ఫేక్. కానీ మనం చాలా ఇంగ్లీష్ హారర్ మూవీస్ చూసుకుంటే, వీళ్ళు క్యారమ్ బోర్డుకి బదులు ఓయిజా బోర్డు అని చెప్పి ఒక ప్రత్యేకమైన బోర్డుని వాడతారు. నిజంగానే ఆ బోర్డుకి అంత పవర్ఫుల్, అంత పవర్స్ ఉన్నాయి ఆ బోర్డుకి. మనం చూసుకుంటే మన ఇండియన్ సినిమాల్లో కూడా కొన్ని హారర్ ఫిల్మ్స్ లో, అంటే ఇప్పుడు డిమాంటీ కాలనీ సినిమాలో కూడా ఈ ఓయిజా బోర్డుని వాడి డిమాంటీతో వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. నిజంగానే ఈ ఓయిజా బోర్డుకి అంత పవర్ ఉందని మీరు అనుకుంటున్నారా? అసలు ఫస్ట్ దీనికి పవర్ ఉన్నదో లేదని పక్కన పెడితే, అసలు ఈ ఓయిజా బోర్డు అనేది అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అంటే దీన్ని ఎవరో ఏ సంవత్సరంలో క్రియేట్ చేశారో ఒకసారి మనం డీటెయిల్ గా చూద్దాం. 1890లో ఎలిజా బాండ్ ఈ ఓయిజా బోర్డు అనేది రెడీ చేశారు. కానీ ఈ ఓయిజా బోర్డుకి ఓయిజా అనే పేరు, ఈ బోర్డే దానికి ఆ పేరు పెట్టుకుందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం అదో మనకు తెలియదు. కాకపోతే ఈ ఓయిజా అనే దానికి అర్థం ఏంటంటే, ఓయ్ అంటే జర్మన్ లో ఎస్ అని అర్థం, జా అంటే ఫ్రెంచ్ లో కూడా ఎస్ అనే అర్థం. ఈ ఓయిజా బోర్డుని రెడీ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మార్కెటింగ్. అంటే జస్ట్ జనాల్ని స్పిరిచువల్ గా నమ్మించి ఈ బోర్డుతో మీరు దెయ్యాలతో మాట్లాడొచ్చు, అంటే మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు బోర్డు సహాయంతో అని చెప్పి అమ్మేవాళ్ళు అంట ఆ టైంలో. ఈ బోర్డు కనుక మీరు చూసారంటే, అది ఏబిసిడీలు ఉంటాయి, 26 ఆల్ఫాబెట్స్ ఉండి 1 to 10 నెంబర్స్ ఉండి, రైట్ లెఫ్ట్ ఎస్ నో అని చెప్పి సూర్యుడి బొమ్మ చంద్రుడి బొమ్మ అని చెప్పి ఉంటాయి. మధ్యలో కనుక మీరు కాయిన్ పెట్టి దయ్యాన్ని రమ్మంటే మీ వేలు కదులుతుందంట. అంటే మీరు అడిగిన దానికి మీ వేలు దాని అంటది అదే కదిలి
ప్రతిదానికి ఆన్సర్ చెప్తుందని చెప్పి చాలా మంది నమ్ముతారు. కానీ సైంటిస్టులు దీని గురించి ఏమంటున్నారంటే, ఆ టైంలో మనం ఈ బోర్డుని యూజ్ చేసేటప్పుడు మన మానసిక పరిస్థితి అలాగే మన సబ్ కాన్షియస్ మైండ్ ఈ రెండు కూడా సరిగ్గా ఉండవు. అంతగానే మనకు తెలియకుండానే మన చెయ్య అనేది ఆ కాయిన్ మీద పెట్టినప్పుడు దానికి అదే మనకు తెలియకుండా కదిలిపోతుందని చెప్పేసి సైంటిస్టులు అయితే అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. అంటే దెయ్యాన్ని నమ్మేవాళ్ళు ఏదైనా ఉన్నారంటే వాళ్ళు నిజంగానే దెయ్యం వచ్చి మన వేలిని కలిపి మనకి మన అడిగిన క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఆన్సర్స్ చేస్తాయని చెప్పి చాలా మంది అంటారు. కానీ సైన్స్ పరంగా చూసుకుంటే ఇదంతా మన సబ్ కాన్షియస్ మైండ్, మన ఒక మానసిక పరిస్థితి సరిగ్గా లేక మనకు తెలియకుండా మన చేయి కదులుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధమో మనకు తెలియదు. నేను స్టార్టింగ్ లో గేమ్ గురించి చెప్పాను కదా, అమెరికన్ హారర్ గేమ్ అని చెప్పి, అది అమెరికన్ హైడ్ అండ్ సీక్ హారర్ గేమ్ అని. నిజం చెప్పాలంటే అది అమెరికా నుంచి కాదు, జపాన్ నుంచి స్టార్ట్ అయిన గేమ్ అది. దాని అసలు పేరు వచ్చేసరికి వన్ మ్యాన్ హైడ్ అండ్ సీక్ ఈ గేమ్ పేరు. ఈ గేమ్ ప్రాసెస్ ఏంటంటే అసలు ఎలా ఆడతారంటే ఈ గేమ్ ని మిడ్ నైట్ 12 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 వరకు ఈ గేమ్ అనేది నడుస్తుంది. అంటే మీరు అప్పుడు దాని వరకు మీరు ఏం చేయాలంటే ఆ టైంలో ఫుల్గా ఒక ఏది ఏమంటారు దాన్ని, తడి బియ్యం ఉంటుంది కదా, తడి బియ్యాన్ని మీరు పక్కన పెట్టుకుని ఒక క్లాత్ తీసుకుని ఆ తడి బియ్యం మొత్తాన్ని కూడా ఆ క్లాత్ లో పెట్టి మీరు ఏం చేయాలంటే ఆ క్లాత్ మొత్తాన్ని కూడా ఒక టెడ్డీ బేర్ షేప్ లో రెడీ చేయాలి. రెడీ చేసిన తర్వాత టెడ్డీ బేర్ చేతిలో ఒక పెన్సిల్ ని పెట్టాలి. పెన్సిల్ని పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో లైట్స్ అన్నింటిని ఆఫ్ చేసి ఆ టెడ్డీ బేర్ని తీసుకెళ్లి మీరు ఇంటి మధ్యలో పెట్టి మీ దగ్గర ఉన్న ఒక పెన్సిల్తో ఆ టెడ్డీ బేర్ని పొడి చేసి మీరు అక్కడి నుంచి వెంటనే పారిపోయి మీరు దాకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ బొమ్మ దాంతో అదే లెగిసి ఆ పెన్సిల్ని పట్టుకుని మిమ్మల్ని పొడవడానికి ట్రై చేస్తారు. ఈ గేమ్లో మీరు స్టార్టింగ్ బొమ్మను రెడీ చేస్తారని చెప్పాను కదా, అలా రెడీ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ చేతిలో ఉప్పుని పెట్టుకోవాలంటే గుప్పుడు ఉప్పుని మీరు పెట్టుకోవాలి, మీతో పాటు పట్టుకుని తిరగాలి ఆ గేమ్ మొత్తంలో కూడా. అలాగే ఒకవేళ ఉప్పు లేకపోతే ఉప్పు కానీ లేకపోతే ఉప్పుతో చేసిన వాటర్ కానీ అంటే సాల్ట్ వాటర్ కానీ మీ దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే గేమ్ మొత్తంలోనే అది మిమ్మల్ని కాపాడుతుంది. ఒకవేళ మీరు కనుక గేమ్ ఆడలేకపోయారనుకోండి, అంటే మీరు వన్స్ ఆ బొమ్మను పొడిచిన తర్వాత మీరు దాక్కున్నాక ఆ బొమ్మ మిమ్మల్ని ఎతికి మిమ్మల్ని పొడిద్దామని చెప్పి ట్రై చేస్తుంది. ఒకవేళ మీరు దొరికారంటే ఆ బొమ్మకి నచ్చిన చోట పొడి చేసి ఆ బొమ్మ పారిపోద్ది అక్కడి నుంచి. దాని తర్వాత మీరు ఆ బొమ్మను ఎతకాలి. ఒకవేళ మీరు ఎతకలేకపోయారంటే ఇంక మీ పని అయిపోయినట్టే, ఇంకా ఏం జరుగుతుందో చెప్పలేం. ఒకవేళ మీరు ఈ గేమ్ కనుక ఆడలేకపోయారు, ఇంకా మీ వల్ల ఈ గేమ్ ఆడడం అవ్వట్లేదు అనుకున్న ఫలమైతే మీరు ఏం చేయాలంటే ఆ బొమ్మకు తెలియకుండా మీరు ఇంటి మధ్యలోకి వచ్చేసి ఉప్పు తీసుకుంటారని చెప్పాను కదా, ఆ ఉప్పు మొత్తాన్ని కూడా మీ చుట్టూరు సర్కిల్లో వేసుకుని మీరు ఆ సర్కిల్లోనే నిలబడాలి. ఆ గేమ్ ఎప్పుడు 6కి ఎండ్ అవుతుందని చెప్పాను కదా, మార్నింగ్ 6 దాకా ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఆ ఉప్పు సర్కిల్లోంచి మీరు బయటికి రాకూడదు. అలా కనుక మీరు వచ్చారంటే ఆ బొమ్మకి మీరు దొరుకుతారు, మీ పని అయిపోద్ది. ఇంకా దీని రియాలిటీ విషయంలోకి వస్తే ఈ గేమ్ అనేది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనం ఇప్పటివరకు దీన్ని ఎవరు ప్రూవ్ చేయాల. ఆడేది కానీ ఇది ఎంతవరకు నిజం అబద్ధం ఎవరికి అంత కరెక్ట్గా తెలియదు. కానీ జపనీస్లో మటుకి ఇది ఒక స్టోరీ ఉన్నది, దీని మీద ఒక పెద్ద కథే ఉన్నది జపనీస్లో. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అని మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.